గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. ఇక 10 ఏళ్ల క్రితం అసెంట్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇనాం భూములపైన జీవోను త్వరలోనే పరిష్కారం చూపుతామని అన్నారు. రికార్డులు ట్యాంపర్ చేసేందుకు వీలు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఒకే డిజిటల్ వ్యవస్థ కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు తీసుకువస్తున్నామని తెలిపారు. అన్ని పాత రెవెన్యూ రికార్డులను కూడా అత్యాధునిక టెక్నాలజీతో స్కాన్ చేసి శాశ్వత డిజిటల్ గుర్తింపుతో భద్రపరుస్తున్నామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వ్యవస్థలో కలిపి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటు భూమి రికార్డును భద్రం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అన్ని పాత రెవెన్యూ రికార్డును కూడా అత్యాధునిక టెక్నాలజీతో స్కాన్ చేసి సురక్షితమైనటువంటి శాశ్వత డిజిటల్ గుర్తింపు భద్రత పరుస్తున్నాం అధ్యక్ష. దీంతో ఫైల్ పోయిందనో లేకపోతే కనపడట్లేదనో మర్చిపోయానని చెప్పడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లిటిగేషన్ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ప్రతి వారం గ్రీవెన్స్లు వారు కూడా అటెండ్ అవ్వటం, మా ఎమ్మెల్యే అందరూ కూడా అటెండ్ అవ్వమని చెప్పడం, దాంట్లో మనకి దాదాపుగా 60% రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా పరిష్కరించాలనే లక్ష్యంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ మాకు ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. పట్టదారు పాస్బుక్ అధ్యక్ష, దీని గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా పెద్ద స్టోరీ అధ్యక్ష. గత పరిపాలకుడికి ఉన్నటువంటి ఫోటో పిచ్చితో ఏదో అతనేదో దానం చేసినట్టు, ఎందుకంటే ప్రతి వాళ్ళకు సెంటిమెంట్ చెప్పా, తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సెంటిమెంట్ అధ్యక్ష. మనం పెట్టుకుంటే మన ఇంట్లో తల్లిదండ్రులతో లేకపోతే మనకి ఎవరైతే మనకి ఆస్తి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా అధ్యక్ష. అతనికి ఉన్న ఫోటో పిచ్చితో అతని ఫోటో మీద వేసుకుని పాస్బుక్ పెట్టాడు అధ్యక్ష, ముందు వెనక. కానీ లోపల సత్తా ఉందా, లోపల ఏమైనా చూపించాడా అంటే ఏం లేదు అధ్యక్ష. మీరు చూడండి, దీని ఉదాహరణ అధ్యక్ష. లోపల పట్టదారు ఫోటో మాత్రం లేదు, ఆయన ఫోటో మాత్రం బ్రహ్మాండంగా వేసుకున్నాడు. మొబైల్ నంబరు లేదు, ఆధార్ నంబరు లేదు. అంటే కేవలం ఆ పిచ్చితో పాటు ఇది చేసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు అన్నీ కూడా కావాల్సిన ఖాతా నంబర్ కానీ క్యూఆర్ కోడ్లు కానీ, ప్రతి పేజీకి డిఫరెంట్ క్యూఆర్ కోడ్లు, వాళ్ళ ఆధార్ నంబరు ప్లస్ వాళ్ళ ఫోన్ నంబరు ప్లస్ అక్కడికి వెళ్ళే విధంగా మనకి ఎట్లయితే జీపీఎస్ వాడుకొని మనం ఎలా వెళ్తామో వెళ్ళటానికి కూడా విధంగా ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 2 పుస్తకాలు ఎందుకంటే అధ్యక్ష దాదాపుగా 15 భద్రతా లక్షణాలు కలిగినటువంటి పుస్తకం అధ్యక్ష. ఈ బ్రహ్మాండం అదే ఇది మా చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అతనికి మాత్రం కేవలం దీని మీద వేసుకోవటం, బౌండరీ రాళ్ళ అధ్యక్ష, దాదాపుగా ప్రజాధనం 700 కోట్ల రూపాయలు వృధా చేసే విధంగా బౌండరీ రాళ్ళ మీద కూడా వేసుకునే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అయితే ఈ ప్రక్రియలో కూడా ఎందుకంటే మన ఎన్ని కూడా 22,30,000 పాస్బుక్లు మార్చే ప్రక్రియలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.